హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎడ్యుటెక్ ఛానల్ కరెంట్ అఫైర్స్ అనదర్ సెషన్. ఇందులో మొదటి పిక్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బాంబర్ మానవరహిత వైమానిక వాహనం యుఏవి FWD-200Bని ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? సో దీనికి ఆన్సర్ ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్. FWD-200Bని పరిచయం చేసింది. ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బాంబర్ మానవరహిత విమానం. ఈ విమానం 100 కిలోల పేలోడ్ సామర్థ్యము మరియు మధ్యస్థ ఎత్తు, దీర్ఘ సహన లక్షణాలతో ఖర్చు, సమర్థత మరియు అధునాతన సామర్థ్యాలను నొక్కి చెబుతుంది. దీని ధర 25 కోట్లు. ఇది సారూప్య విదేశీ మోడళ్ల కంటే చాలా తక్కువ. రక్షణ సాంకేతికలో భారతదేశం యొక్క స్వావలంబనకు నిబద్ధతను ప్రదర్శిస్తుంది. FWD-200B యొక్క పనితీరు స్పెసిఫికేషన్లలో గరిష్ట వేగం 200 km/370 km/h, 12 నుంచి 20 గంటల ఓర్పు సామర్థ్యం మరియు గరిష్టంగా 498 కిలోల టేకాఫ్ బరువు ఉన్నాయి. ఇది పోరాట దృశ్యాలలో బహుముఖ ఆస్తిగా మారుతుంది. అండ్ నెక్స్ట్, భారతదేశంలో బాల్య వివాహాల నిషేధ చట్టం ఎప్పుడు చేయబడింది? సో దీనికి ఆప్షన్ 2007. బాల్య వివాహాల నిషేధ చట్టం భారతదేశంలో 2007లో రూపొందించబడింది. బాలికలు మరియు అబ్బాయిల కనీస వయస్సును వరుసగా 18 మరియు 21 సంవత్సరాలుగా నిర్ణయించారు. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన జరిమానాలు విధిస్తారు. బాల్య వివాహాలను నిరోధించాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశాన్ని నొక్కి చెప్పారు. అండ్ నెక్స్ట్, HDFC బ్యాంక్ తర్వాత మార్కెట్ విలువ ప్రకారం టాప్ 5 కంపెనీల లిస్టులో ఇటీవల ఏ బ్యాంకు చేరింది? ఆప్షన్ ICICI బ్యాంక్. ICICI బ్యాంక్ ఇటీవల 8 ట్రిలియన్లకు మించి మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించింది. HDFC బ్యాంక్ తర్వాత ఈ మైలురాయిని సాధించిన మరియు మార్కెట్ విలువ జాబితా ద్వారా టాప్ 5 కంపెనీలలో ప్రవేశించిన రెండో బ్యాంకుగా నిలిచింది. అండ్ నెక్స్ట్, GIFT సిటీలో అనుబంధ సంస్థను స్థాపించడానికి ఏ సంస్థ RBI అనుమతిని పొందింది? దీంట్లో ఆప్షన్ REC లిమిటెడ్ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థ. గాంధీనగర్లో ఉన్న గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో అనుబంధ సంస్థను స్థాపించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి ఇటీవల ఆమోదం పొందింది. మే 3, 2024 నాటికి ఈ ఆమోదం ముఖ్యమైనది. ఇది REC తన కార్యకలాపాలను భారతదేశంలోనే ఒక ప్రముఖ ఆర్థిక కేంద్రంగా విస్తరించడానికి అనుమతిస్తుంది. ఇది ఆధునిక మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక సేవలకు అనుకూలమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. అండ్ నెక్స్ట్, యునైటెడ్ స్టేట్స్లోని ఏ రాష్ట్రాన్ని ఎల్లో హామర్ స్టేట్ అని పిలుస్తారు? అలబామా. యునైటెడ్ స్టేట్స్ యొక్క దక్షిణ రాష్ట్రాలలో ఒకటైన అలబామాను ముద్దుగా ఎల్లో హామర్ స్టేట్ అని పిలుస్తారు. ఈ మారుపేరు అంతర్యుద్ధంలో ఉద్భవించింది. హాన్స్ విల్లే సైనికులు పసుపు ట్రిమ్తో యూనిఫారాలు ధరించారు. ఇది ఉల్లాసభరితమైన వ్యాఖ్యలకు మరియు ఎల్లో హామర్స్ అనే మారు పేరుకు దారితీసింది. రాష్ట్ర పక్షి నార్థర్న్ ఫ్లికర్ దాని పసుపు గుర్తులతో ఉన్న సంబంధం అలబామా కోసం ఈ ప్రత్యేకమైన మరియు రంగుల మణికర్ను మరింత బలవంతం చేస్తుంది. నెక్స్ట్, 2024 BWF థామస్ అండ్ ఉబెర్ కప్ ఫైనల్స్లో పురుషుల మరియు మహిళల టైటిళ్లను ఏ దేశం దక్కించుకుంది? ఆప్షన్ చైనా. చెంగ్డూలో జరిగిన 2024 BWF థామస్ అండ్ ఉబెర్ కప్ ఫైనల్స్లో పురుషుల మరియు మహిళల టైటిళ్లను గెలుచుకోవడం ద్వారా చైనా టాప్ బ్యాడ్మింటన్ దేశంగా తన స్థానాన్ని తిరిగి పొందింది. నెక్స్ట్, భారతదేశం క్లెయిమ్ చేస్తున్న వివాదాస్పద భూభాగాలను కలిగి ఉన్న కొత్త ₹100 కరెన్సీ నోటును ప్రవేశపెట్టే ప్రణాళికలను ఏ దేశం ప్రకటించింది? ఆప్షన్ నేపాల్.
లిపులేక్, కాలాపాని మరియు లింపియాదురాతో సహా భారతదేశం క్లెయిమ్ చేసిన భూభాగాలను కలిగి ఉన్న కొత్త రూ. 100 కరెన్సీ నోటును ప్రవేశపెట్టే ప్రణాళికలను నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం చాలా కాలంగా సరిహద్దు వివాదాల కారణంగా నేపాల్ మరియు భారతదేశం మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. ప్రపంచ పోర్చుగీస్ భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ మే 5. ప్రపంచ పోర్చుగీస్ భాషా దినోత్సవం మే 5న జరుపుకుంటారు. కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ మాట్లాడే దేశాల ద్వారా స్థాపించబడింది మరియు యునెస్కో అధికారికంగా ప్రకటించబడింది. ఈరోజు పోర్చుగీస్ భాష యొక్క సాంస్కృతిక గొప్పతనాన్ని మరియు దాని ప్రపంచ ప్రభావాన్ని ఖండాల్లోని మిలియన్ల మందికి మాట్లాడేవారిని కలుపుతూ జరుపుకుంటుంది. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జితో నడిచే బైక్ను ఏ కంపెనీ విడుదల చేసింది? ఆప్షన్ బజాజ్ ఆటో. బజాజ్ ఆటో జూన్లో బ్రూజర్ 125 సిఎన్జి పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జితో నడిచే బైక్ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తుంది. బజాజ్ 20,000 సిఎన్జి మోటార్ సైకిళ్ల ప్రారంభ సామర్థ్యంతో ఉత్పత్తిని ప్రారంభించాల లక్ష్యంతో ఈ ఆవిష్కరణ స్థిరమైన రవాణా దిశగా ఒక ముఖ్యమైన అడుగు. నెక్స్ట్, ఆర్థిక సంక్షోభం మధ్య ఏ దేశం $1 బిలియన్ సహాయ ప్యాకేజీని ప్రకటించింది? ఆప్షన్ లెబనాన్. కమిషన్ ప్రెసిడెంట్ ఇటీవల లెబనాన్ కోసం $1 బిలియన్ ముఖ్యమైన సహాయ ప్యాకేజీని ప్రకటించారు. ఇది దేశం యొక్క సామాజిక ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉంది. లెబనాన్ తీవ్ర ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్న క్లిష్ట సమయంలో హిజ్బుల్లా మరియు ఇజ్రాయెల్ మధ్య సుదీర్ఘమైన సరిహద్దు ఘర్షణల కారణంగా ఈ సహాయం అందించబడుతుంది. నెక్స్ట్, యునిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ కరీనా కపూర్ ఖాన్. కరీనా కపూర్ ఖాన్ యునిసెఫ్ భారతదేశానికి జాతీయ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఆమె చిరకాల అనుబంధం మరియు బాలల హక్కుల మరియు సంక్షేమానికి అంకిత భావంతో ఉన్నారు. నెక్స్ట్, దేశం AFC U23 ఆసియా కప్ను ఆతిథ్యమిచ్చింది. ఇక్కడ జపాన్ గెలిచి ఒలింపిక్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఏ దేశం అంటే ఖతార్. AFC U23 ఆసియా కప్ జపాన్ గెలిచి ఒలింపిక్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఖతార్లోని దోహాలో జరిగింది. ఈ టోర్నీలో జపాన్ విజయం సాధించడంలో 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. నెక్స్ట్, మెరుగైన వాణిజ్యం కోసం భారతదేశం మరియు ఏ దేశం తమ చెల్లింపు వ్యవస్థలను ఏకీకృతం చేస్తున్నాయి? ఆప్షన్ ఘనా. భారతదేశం మరియు ఘనా వారి చెల్లింపు వ్యవస్థలను ప్రత్యేకంగా భారతదేశం యొక్క యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఘనా యొక్క GHIPSS ప్లాట్ఫామ్తో ఏకీకృతం చేయడానికి భారతదేశం మరియు ఘనా తీసుకున్న నిర్ణయం రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించే దిశగా వ్యూహాత్మక ఎత్తుగడను సూచిస్తుంది. ఈ ఏకీకరణ తక్షణ మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఫండ్ను బదిలీలను, ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి మరియు వాణిజ్య కార్యకలాపాలను పెంచడానికి వీలు కల్పిస్తుంది. అండ్ నెక్స్ట్, GST అపిలేట్ ట్రిబ్యునల్కు ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆప్షన్ సంజయ్ కుమార్ మిశ్రా. GST అపిలేట్ ట్రిబ్యునల్కు నేతృత్వం వహించేందుకు జార్ఖండ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. ఈ ట్రిబ్యునల్ GSTకు సంబంధించిన సమాచార వివాదాలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక సంస్థగా పనిచేస్తుంది మరియు సమర్థవంతమైన మరియు సకాలంలో పరిష్కారాలను అందించడానికి పనిచేస్తుంది. నెక్స్ట్, ఫ్రాంక్ స్ట్రాంజ్ ఏ కంపెనీకి దశాబ్ద కాలం పాటు CEOగా ఉన్నారు? ఆప్షన్ బోయింగ్. మే 3, 2024న 92 సంవత్సరాల వయసులో మరణించిన ఫ్రాంక్ స్ట్రాంజ్ 1986 నుండి 96 వరకు
బోయింగ్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నాయకత్వం వహించారు. అతని పదవీ కాలంలో బోయింగ్ వంటి కొత్త విమాన నమూనాల అభివృద్ధితో సహా గణనీయమైన అభివృద్ధి మరియు ఆవిష్కరణలను చవిచూసింది. 777 మరియు ఇప్పటికే ఉన్న వాటికి అప్గ్రేడ్ చేయబడింది. సో that's all friends. That's all for this today. Thank you friends. Thank you watching for this channel. Please subscribe for this channel. Thank you.